తిరిగి వార్తలకు స్వాగతం. గర్భిణులు బాలింతలు రోజువారీ ఆహారంతో పాటు చిరుధాన్యాలు కూడా తీసుకోవాలని ఐసిడిఎస్ సిడిపిఓ ప్రమోద్ కుమారి అన్నారు. తిరుపతిపురంలో పోషకాహార మాసోత్సవాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేసే బాల సంజీవని కిట్లు, బాలామృతం, గుడ్లు, పాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి మాట్లాడుతూ పనిచేసే చోట్ల మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. రోజువారీ ఆహారంలో మునగాకు తీసుకుంటే ఎంతో మంచిదని తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. జోగి వెంకటేశ్వరరావు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఇచ్చే ఆహారాన్ని గర్భిణీలు తల్లులు స్వీకరించాలని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు పి మహాలక్ష్మి కోరారు. అతికిలి మండలం కంచుమర్రులో పోషక మహా కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, బాల్య వివాహాలను నిరోధించాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు పి సువర్ణబాయమ్మ, కె స్వాతి పాల్గొన్నారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన పూలపల్లి గ్రామానికి చెందిన పడాల మురళి దంపతులకు ధర్మారావు ఫౌండేషన్ వారు సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు, బట్టలతో పాటు ఇంటి నిర్మాణానికి 20 బస్తాల సిమెంట్ను కూటమి నాయకుల ద్వారా అందజేశారు. తుఫాన్లో వరదలతో సర్వస్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపు మేరకు బుధవారం తాడేపల్లిగూడెం శ్రీ శ్రీనివాస మోడల్ రైస్ మిల్ అసోసియేషన్ వారు 15 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే శ్రీనివాస్ అందజేశారు. వీరితో పాటు దరిసిపర్రుకు చెందిన సర్పంచ్ దంపతులు కోలా శేషవేణి మార్కండేయులు 50,000 రూపాయలు, కోడేకాసి 50,000 రూపాయలు, మారంపల్లి జన సైనికులు తోట సత్యనారాయణ 30,000 అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తుఫాను వరదలతో సర్వస్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, మానవ దృక్పథంతో ప్రతి ఒక్కరూ పట్టణం నుండి వరద బాధితులకు సహాయార్థం విరాళాలను అందజేసేలాగా ముందుకు రావాలని కోరారు. తాడేపల్లిగూడెం అలంపురం హైవే నుండి ప్రత్తిపాడు గ్రామం వరకు వైపు వెళ్లే రోడ్డు మరమ్మతు పనులను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ నూతన ప్రభుత్వం అధికారం చేపట్టిన నుండి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్ అహర్నిశలు ప్రజలకే సేవకే అంకితమయ్యారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై గాలికి వదిలేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోడ్డుకు నిత్యం అనేక వాహనాలు, పాదచారులు, వాణిజ్య రవాణా వాహనాలు, ప్రయాణికులు చాలా మంది ఇబ్బందికి గురవుతున్నారని గుర్తించి 2 వారాల ముందు ఆ రోడ్డును సందర్శించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జరుగుతున్న తాత్కాలిక మరమ్మతు పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కాల గోపికృష్ణ, పైబని వెంకటరామయ్య, చెరుకూరి జగత్ శేష్ కుమార్, కూచిపూడి వెంకటరత్నాజీ, బి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ ధాన్య సేకరణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రైతు సహాయ కేంద్రాల ద్వారా రైతు నుండి ధాన్యం కొనుగోలు చేసే విధంగా బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం మండల పరిషత్ కార్యాలయ మీటింగ్ హాల్లో మండల తహసీల్దార్ ఎన్ వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారి ప్రియాంక, అగ్రికల్చర్ సొసైటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ముందుగానే గోను సంచులను మిల్లల నుండి సేకరించి అందుబాటులో ఉంచడం జరుగుతోందని తెలిపారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైతుల ఇష్ట ప్రకారమే వారు కోరుకున్న మిల్లులకు తీసుకువెళ్లేలాగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మండల తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి కమిటీలు, వీఆర్ఓ, అగ్రికల్చర్ డిజిటల్ అసిస్టెంట్ సమన్వయంతో కలిసి పనిచేస్తారని చెప్పారు. పాలకొడేరు మండలం సింగవృక్షం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తోట కాశీ జగన్నాథ్ అధ్యక్షతన ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా కేవిడి ప్రసాద్ విద్యార్థులకు శక్తిని ఎలా పొందుతున్నది తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన ఆటలు, పాటలు, చదువులు, పనులు, జ్ఞానమని 5 ఫింగర్ కాన్సెప్ట్ ద్వారా జ్ఞానాభ్యాసం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలిపారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. మేము సైతం అంటూ ఉండి చిన్నాలు చేసిన సహాయం పెద్దదని ఉండి శాసనసభ్యులు కర్మూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి ఇండియన్ డిజిటల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో వరద బాధితుల సాయంగా 1,00,000 రూపాయల చెక్కును ఉండి శాసనసభ్యులు కర్మూరు రఘురామకృష్ణంరాజుకు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు అందజేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఎదుటివారికి సాయం చేసే గుణాన్ని నేర్పిన పాఠశాల కరస్పాండెంట్ కలిశెట్టి విజయకృష్ణ, ప్రిన్సిపాల్ రజనీ కుమార్లకు అభినందనలు తెలిపారు. విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ వరద బాధితులకు సాయం అందించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపు మేరకు తమ పాఠశాలకు అందించారని, ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉండిలోని కలిదిండి రామచంద్రరాజు జన్మభూమి పార్క్ అభివృద్ధికి 25,000 రూపాయల చెక్కును ఇండియన్ డిజిటల్ స్కూల్ యాజమాన్యం రఘురామకృష్ణంరాజు చేతుల మీదుగా మండలాధ్యక్షుడు కరిమినక నాగరాజుకు అందజేశారు.
కార్యక్రమంలో వెలివర్రు గ్రామ ఉప సర్పంచ్ ముదురు శ్రీనివాసరాజు, ఉండి 5వ వార్డు మెంబర్ తక్కెల నరేష్, వెలివర్రు గ్రామ పార్టీ అధ్యక్షులు కలిదిని సిద్ధరాజు, ఉండి గ్రామ పార్టీ అధ్యక్షులు కాగిత బుజ్జి, నాయకులు వనిమా శ్రీనివాస్, గురుపల్లి వెంకట సత్యనారాయణ, ముందూరు రంగరాజు, ఎర్ర రవి, ముందూరు శ్రీహర్రాజు, నలవిల్లి పూల్బాబు, రాము తదితరులు పాల్గొన్నారు. వీడియో ఎవరో తక్కువ చూసుకోవాలి ఉంది కదా ప్రాబ్లమ్. The spirit of the students of this Indian digital schools, for your gratitude which has been originated at this young age, which will take you all to reach much bigger goals. So I appreciate your management, your principal, correspondent, all of them, to encourage you to do such a good cause. So it's very easy to carry the check. What I am doing is nothing, but it shows your good human nature to convince your parents and to ask for 100 rupees we wanted to contribute for the ABCM Relief Fund. Certainly tomorrow I will make a mention about your school and the concern of all of you to the Honorable Chief Minister, and I will submit the check on behalf of you all students and on behalf of your management. I will submit the check tomorrow, and hopefully I will try to get a photograph and send it back to you. So keep doing good work, and whenever you need any support from a public representative, you can contact me, and we are always at for your support. Thank you. ఉండే ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో చేపట్టిన 35 లక్షల విలువైన అభివృద్ధి పనులు తుదశకు చేరాయని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని రామలక్ష్మితో కలిసి ఆయన మంగళవారం నిర్మాణాన్ని పరిశీలించారు. అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం అభినందనీయమని అన్నారు. అన్ని తరగతి గదుల్లో మోడల్ ఫర్నిచర్ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 15 రోజుల పాటు ఎడతెరిపిలేని వర్షాల వలన ప్రారంభించలేకపోయామని అన్నారు. పునర్జీవనం పోసుకున్న ఈ స్కూలును గాంధీ జయంతి అక్టోబర్ 2న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు విక్టర్ బాబు, దాతలు మంతెన సాయిలచ్చిరాజు, పెరిమెచ్చి గోపి, ముందూరు శ్రీహర్రాజు, రవివర్మ, శ్యాంప్రసాద్ రాజు, కరిమెరక శ్రీను, గురుగుపల్లి సత్యనారాయణ, తక్కెల నరేష్, వలపల్లి తదితరులు పాల్గొన్నారు. ఉండి హై స్కూల్ మనం సెప్టెంబర్ 5న ప్రారంభించాలి అని అనుకున్నాం, కానీ కంటిన్యూస్గా 15 రోజుల పాటు కురిసిన వర్షాల వల్ల ఆలస్యమైంది. ఇంకా డీటెయిల్డ్గా అన్ని తరగతి గదుల్లో కూడా ఈ మోడర్న్ ఫర్నిచర్ ఉండేలాగా విద్యార్థులందరికీ కూడా 3rd స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు కూడా మొత్తం పూర్తిగా ఆ పాత బెంచెస్ అన్నీ కూడా ఇప్పుడు ట్రెడిషనల్గా ఉన్నవన్నీ కూడా మార్చే పని కూడా దీంతో పాటే 5-6 రకాల ఆట స్థలాలు అన్నిటితో కలిసి చాలా చక్కగా ప్రభుత్వ పాఠశాలలో ఎంత బాగుంటాయా అనే విధంగా ఎగ్జాంపులరీగా చేయడానికి మేము పూనుకున్నాం. గ్రామ ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు. అలాగే హెడ్ మాస్టర్ గారు, ఆర్జేడి, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఎవరి వంతు కృషి వాళ్ళు చేస్తూ 108 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న ఈ ఉండి హై స్కూల్కి పూర్వ వైభవం దిశగా వెళ్ళటం కోసం కష్టపడి చేస్తున్నాం. అక్టోబర్ 2 బుధవారం గాంధీ జయంతి రోజున ఈ స్కూల్ని మళ్ళీ పునర్జీవం పోసుకున్న ఈ స్కూల్ని ప్రజలందరికీ కూడా అంకితం చేసి ఎలా అయితే మళ్ళీ
ఈ పర్సంటేజ్ ఆఫ్ జాయినింగ్స్ని సుమారు మనం 1000 మంది వరకు అకామిడేట్ చేయొచ్చు కదా, ఎన్రోల్మెంట్ 1000 మంది వరకు చేయొచ్చు. సో మళ్ళీ ఇప్పుడు 650-600 స్టేజ్లో ఉన్న దీన్ని రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి సామర్థ్యం దిశగా 1000 మంది విద్యార్థులకి విద్య నేర్పే దిశగా ముందుకు వెళ్ళాలి అనే ఆకాంక్షతో అన్నీ చేస్తున్నాం. ఇనాగ్రేషన్ రోజు స్పష్టంగా అన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం మనం అక్టోబర్ 2వ తారీఖు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాజోర్ మండలం రెడ్డి చెరువులో కుటుంబ కలహాలతో భర్తను కత్తితో భార్య పొడవుగా తణుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చింతలపూడి శ్రీనివాసరావు మృతి చెందాడు. ఉండాజోరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం కోసం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వై జంక్షన్ నుండి నందగం గనిరాజు సెంటర్ వరకు స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛతా హీ సేవ అది మనము నిన్నటి నుంచి అనగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మన 15 days ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. నిన్న జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సో ఇందులో భాగంగా మనకి స్వచ్ఛతా హీ అనేది ఒక సర్వీస్, అంటే శానిటేషన్ అనేది ఒక సర్వీస్గా పబ్లిక్లోకి ఒక మెసేజ్ వెళ్ళాలి. అలానే ఇది ఒక డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీబడి షుడ్ బి కాన్షియస్ ఆఫ్ ద శానిటేషన్. అలానే పర్సనల్ హైజీన్గా పెట్టుకోవడం. అలానే మన పర్సనల్ హైజీన్కి డిస్టర్బ్ చేస్తున్న ఆర్టికల్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువగా వాడిన వాటిని మళ్ళీ రీసైకిల్ చేసినాం. మరి ముఖ్యంగా ప్లాస్టిక్ రీసైకిల్ చేసేదాన్ని మనం కొన్ని ఆబ్జెక్టివ్స్గా పెట్టుకొని కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని అంతా కూడా జిల్లా అంతా మానవహారం చేయడం జరుగుతుంది. ఈరోజు అయితే మనం ర్యాలీస్ చేస్తున్నాం. ఈ ర్యాలీస్లో ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో పొల్యూషన్ మీద, శానిటేషన్ వల్ల వచ్చే అనర్థాల గురించి బాగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో దీంతో పాటుగా మనం ఎస్ఐటీస్ని ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాం. ఆల్ పబ్లిక్ స్పేసెస్ క్లీన్ చేస్తున్నాం. టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో టూరిస్ట్ స్పాట్స్ అవి క్లీన్ చేస్తున్నాం. న్యాచురల్ రిసోర్సెస్ అంటే రివర్ బెడ్స్ కానీ, గార్డ్స్ కానీ, అట్లానే చెరువులు, ట్యాంక్స్ ఇవన్నీ కూడా మనము ఒకరోజు క్లీనింగ్ యాక్టివిటీ చేయడం జరిగింది. అలానే మేరీ మాతాకే నామ్ సో ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లి పేరు ద నేమ్ ఆఫ్ ద మదర్ అందరూ కూడా ప్లాంటేషన్ కార్యక్రమం కూడా ఒకరోజు చేయడం జరిగింది. నిత్యావసర ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం చేపట్టే చర్యలపై అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ వీడియో సమావేశం మందిరంలో ధరల పర్యవేక్షణ, స్థిరీకరణ, నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఏ సీజన్లో ఏ కూరగాయలు పండించడం జరుగుతుందని, ఎంతవరకు ఉత్పత్తి వస్తుంది అనే వివరాలు నెలవారీగా గణాంకాలను ఖచ్చితంగా సేకరించి అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ద్వారకా తిరుమల దేవస్థానం వెంకటేశ్వర వారి ఆలయంలో 28 రోజులుగా ఉండిని లెక్కించగా 2,05,16,675 రూపాయలు నగదు, 197 గ్రాముల బంగారం, 4 కేజీల 406 గ్రాముల వెండి వచ్చినట్లు దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. 500 పాత నోట్లు 11, 1000 నోట్లు 2, 2000 నోట్లు 3 వచ్చినట్లు తెలిపారు. అమెరికా డాలర్ 431, సింగపూర్ డాలర్లు 547, మలేషియా కరెన్సీ 23, యుఏఈ దినారాలు 35, ఇంగ్లాండ్ పౌండ్లు 80, యూరోలు 505, రియల్ 3, దిరమ్స్ 15, టర్కీ కరెన్సీ 100, కెనడా 50, రియల్స్ 10, ఒమెన్ 200, తెలియనివి 120 వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర పోలీస్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏలూరు వచ్చారు. ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయంలో ఎస్పీలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, డీఐజీ అశోక్ కుమార్ స్వాగతం పలికారు. ఏలూరు స్వామి దయానంద సరస్వతి హాస్టల్లో విద్యార్థులపై వార్డెన్ భర్త లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. వార్డెన్ పనిశ్రీ భర్త శశికుమార్ ఫోటోషూట్ పేరుతో విద్యార్థులను బయటకు తీసుకువెళ్లి హింసిస్తున్నట్లు, అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు ఆరోపించారు.
చర్యలపై పోలీస్ స్టేషన్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ హాస్టల్కి ఎటువంటి అనుమతులు లేవని శశికుమార్ బీసీ వెల్ఫేర్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆథరైజ్డ్గా అది దీనికి ఏ విధమైన పర్మిషన్స్ కూడా లేవు. అలాంటి దానిలో ఒక డిపార్ట్మెంట్లో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి ద్వారా ఇది రన్ చేస్తున్నారని తేలింది. వారి మీద అంతా కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఇక్కడ ఏంటంటే 50 మెంబర్స్ ఉన్నారు చిల్డ్రన్ రిజిస్టర్డ్ అయ్యి. వాళ్ళ అడ్మిషన్స్ ప్రకారం 50 మెంబర్స్ ఉన్నారు, కానీ 45 గర్ల్స్ ప్రెజెంట్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే 3rd క్లాస్ టు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఒకళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా వాళ్ళ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఫణిశ్రీ అని, వారి యొక్క భర్త శశికుమార్ అని ఆయన బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఎర్రగుంటపల్లి దానిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పారు. వారు ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా వెళ్ళి అబ్యూజ్ చేస్తున్నారు అని, ఫిజికల్ అబ్యూజ్ ఎక్కువ చేస్తున్నారు అనేది ఒకటి, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం అనేది జరుగుతూ ఉంది. అది వాళ్ళకి పనిష్మెంట్ వర్షన్లో చేయటం అనేది ఒకటైతే, వాళ్ళ చదువుకునే స్టడీ రూమ్స్ ఏదైతే ఉన్నాయో స్టడీ రూమ్స్లో కూడా వాళ్ళు కూర్చుని అక్కడే స్మోక్ చేయటం అనేది, ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేది, చాలా వరకు పిల్లలందరినీ భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా వాళ్ళని ఎమోషనల్గా కంప్లీట్ బ్లాక్మెయిల్ చేయటం అనేది మెయిన్ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్ని బట్టి తెలిసింది. ఆఫ్టర్ 6 జెంట్సే నాట్ అలౌడ్. ఆఫ్టర్ 6 అసలు బయట వాళ్ళు ఎవరూ రాకూడదు. అలాంటిది వార్డెన్ భర్త అయిన ఆయన రెగ్యులర్గా రావటము, వీళ్ళు స్టడీ అవర్స్ దగ్గర కూర్చోవటము, అక్కడే స్మోక్ చేయటం అనేది, వాళ్ళు ఎన్నిసార్లు అబ్జెక్షన్ చెప్పినా కానీ వాళ్ళని అంటే స్కోల్డింగ్ వర్షన్లో తిట్టడం, బూతులు తిట్టడం మెయిన్, కానీ వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం, డిస్ట్రెస్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పి పిల్లల స్టేట్మెంట్స్లో చెప్పారు. ఏమైందంటే ఇష్యూ బయటకు వచ్చేసరికి ఈ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాళాలు వేసుకుని ఎస్కేప్ అయ్యారు. అందువల్ల కుక్కు మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉంది. అలానే ఇదే హోమ్కి సంబంధించి గుడివాడలో ఉండే హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వారి ద్వారా విషయం అడుగుతున్నాం, కానీ తాళాలు ఎక్కడున్నాయి అనేది లేవు. ఎందుకంటే ఆఫీస్ రూమ్లోనే సీసీ కెమెరా అది రికార్డింగ్ అనేది ఉంటుంది అని చూశారు. సీసీ కెమెరాస్ అయితే రికార్డ్ అవుతున్నాయి కాబట్టి మేము పోలీస్ వారికి అది కూడా చెప్పాము. సార్ కూడా వాళ్ళు కూడా అదంతా కూడా అబ్జర్వ్ చేశారు. ఈరోజు మనకి ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన, ఒక మైనర్ బాలికల పైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము. ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ఎస్ఎల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం. విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటనేది అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ముద్దాయిల్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం. అదే ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం 3 ఫిర్యాదుకు వచ్చినాయి. ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చేస్తుంది. ఉమెన్ ఎస్ఎల్ని చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత వెళ్ళరుస్తాను. అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే ఉద్దేశంతో వీళ్ళకి తీసుకుని హాస్టల్ వార్డెన్ యొక్క భర్త సరే నమ్మకంతో వాళ్ళు వెళ్ళడంతో ఆ మైనర్ బాలికల పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం. ఈనాటి బంగారు మాట. గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు. అబ్రహాం లింకన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.